హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. అదిరిపోయే స్టైల్‌లో నేను మటన్ కుర్మా చేశానండి. చాలా బాగుంది. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉంది. ప్లీజ్ ఫాలో. ఒకేలా కాకుండా ఈరోజు మటన్ కర్రీ నేను వేరే విధంగా చేసి చూపిస్తున్నా. కొత్త రకంగా అన్నమాట. సో రండి ఎలా చేస్తానో చూపిస్తా. ముందు అయితే ఒక 2 టీ స్పూన్స్ నేను నెయ్యి వేసానండి. కొన్ని జీడిపప్పు వేసాను. ఒక ఆనియన్ అండ్ 2 టమాటోస్, వెల్లుల్లి వీటిని పొడవు కట్ చేసి పెట్టుకున్నా. వీటి కూడా ఈ నెయ్యిలోనే నేను వేయించేస్తున్నా. టమాటో కూడా వేసేస్తున్నా. కొబ్బరికాయ కట్. ఇవి బాగా వేగేవారు అంటే మరీ మెత్తగా అయిపోయిన అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా ఇది నేను వేయించేస్తాను. వేయించి వీటిని మిక్సీ బట్టి పేస్ట్ చేయాలన్నమాట. ఇదైతే అయిపోయిందండి. నేను దీన్ని జార్లోకి తీసేస్తాను. ఇందులో నేను కొన్ని వెల్లుల్లి వేస్తున్నానండి. అండ్ పచ్చి కొబ్బరి కూడా కొంచెం హాఫ్ పీస్ వేసాను. ఇది మెత్తగా గ్రైండ్ పట్టేస్తా. అండ్ కొంచెం పుదీనా కూడా వేసేసి ఇది పేస్ట్ చేసేస్తాను. ఆ మిక్సీ అది కొంచెం చల్లారే లోపల నేను ఆనియన్ అది ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం 3 టీ స్పూన్స్ నెయ్యి వేసా, కొంచెం ఆయిల్ వేస్తున్నా. సరిపోతుంది. ఇందుకు నేను ఏ కర్రీ చేస్తున్నాను చెప్పలేదు, మటన్ కర్రీ అన్నమాట. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకుంటాను. కొంచెం నేను దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా. ఆల్రెడీ ఒక ఆనియన్ నేను మిక్సీలో వేసాను కాబట్టి ఆ పేస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇవి 2 ఆనియన్స్ తీసుకున్నాం. కొన్ని పచ్చిమిర్చి అండి, కరివేపాకు. వీటిని బాగా వేగే వరకు కూడా ఉంచి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ కూడా వేసి మగ్గిస్తా కొంతసేపు. ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి బాగానే. అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 2 టీ స్పూన్స్ వేసాను. అండ్ ఇందులోనే కొంచెం పసుపు వేస్తాను. కొంచెం పసుపు కొంచెం పసుపు వేసానండి. మటన్ కూడా వేసేస్తాను. ఒక మటన్ అయితే వేసాను. ఒక 5 మినిట్స్ వరకు కూడా దీన్ని వేగే వరకు ఉంచి చూస్తాను. మూత అయితే పెట్టేస్తాను ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత అండి ఏదైతే చేసి పెట్టానో పేస్ట్, ఈ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేస్తున్నా. ఇందులో జీడిపప్పు అది వేసాం కాబట్టి టేస్ట్ వస్తుంది. కుర్మా లాగా అన్నమాట, మటన్ కుర్మా లాగా వస్తుంది ఇది గ్రేవీ వేసిన తర్వాత. ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే అడుగంతా అంటుకుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఏవైతే స్పైసెస్ యాడ్ చేయాలో సాల్ట్ అండ్ కారము ఇవన్నీ కూడా వేసేస్తాను. కారం వేస్తానండి. 3 టీ స్పూన్స్ వేస్తా. అండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసా. మటన్ మసాలా 1.5 టీ స్పూన్. జీలకర్ర పొడి 1 టీ స్పూన్.
అండ్ కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్. మొత్తం మిక్స్ చేసేస్తుందండి, ఇవన్నీ వేస్తా కదా. ఇవి వేసిన తర్వాత ఈ జార్లోనే కొంచెం నీళ్ళు వేసి కలిపి వాటర్ వేస్తున్నాను నేను. అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను. వాటర్ హాఫ్ గ్లాస్ వేసాను కదా, చూడండి టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది నేను విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు ఉడికించేస్తాను. ఆఫ్టర్ 4 విజిల్స్ నేను చూపిస్తాను నేను మీకు. నేను మూత పెట్టేస్తానండి, ఒక 4 to 5 విజిల్స్ వరకు కూడా ఉంచి అప్పుడు నేను దీన్ని ఆపేస్తాను. చాలా బాగుంది. కొంచెం స్టవ్ వెలిగిస్తే ఇంకొక 2 మినిట్స్ ఉంచి ఆపేస్తాను. చూడండి ఎంత బాగుందో కర్రీ, చాలా బాగా వచ్చింది. మటన్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కర్రీ అయితే చూసారా చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా చూపిస్తాను. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ బాగుంటే బాగుందని చెప్పండి, లేకుంటే లేదు పర్వాలేదు, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూపించు. కర్రీ చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.